మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, మారాల్సిన నిర్ణయం ఏంటి తెలుసా? మనం క్షమిద్దాం, మనస్ఫూర్తిగా క్షమిద్దాం. ఎవరి మీద కోపం వద్దు. నీ శత్రువు పడినప్పుడు నీ మనసులో ఉల్లసించొద్దు. మనస్ఫూర్తిగా క్షమించేద్దాం. ఇది వాక్యం చెప్పుకోవడానికి కాదు, నిజంగా మీ చిత్తవృత్తి అందు మీరేమైపోవాలి? అంతకుముందు క్షమించలేని తత్వం, ఇప్పుడు క్షమించగలిగే గుణం. మార్పు ఎంత రావాలి? ఇది నూతనత్వం. అప్పుడు ఒక దానిని సహించలేక మాటిమాటికి గుర్తు చేసుకుని కుమిలిపోయే మనస్తత్వం, ఇప్పుడు ప్రతిదాన్ని చాలా సులువుగా వదిలేద్దాం. నేనైతే వాళ్ళని ప్రేమిస్తాను, శత్రువుకైనా భోజనం పెడతాను. ఈ మార్పు మనలో రావాలి. ఆ దేవుడు ఏం చేశాడు? ప్రాణం తీసేవారిని క్షమిస్తూ ప్రాణం పెట్టేశాడు వాళ్ళ కోసం. నువ్వు దేవుని పోలిక పుట్టిన ఆ స్వభావాన్ని ధరించుకో అన్నాడు. ధరించుకుంటే మనం ఏం చేస్తాం? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలిక. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు అన్నిటిని విడిచిపెడతాడు. మరి నువ్వు ఆ స్వభావాన్ని ధరించుకో, నువ్వు దేవుని పోలికగా మారిపో. ఇది నూతన సంవత్సరం నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. కనుక దినములు జరుగుతుండగా కార్యమును దేవుడు నూతన పరిచేశాడు. నీ కార్యాలను నువ్వు ఎంత నూతన పరిచావు? ఈ సంవత్సరం పనేనండి, వచ్చే సంవత్సరం కూడా నా పనేనండి. మరి దేవుని పని చేద్దాం. దేవుని కోసం ఏమైనా త్యాగాలు చేద్దాం, గొప్ప పనులు చేద్దాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యం ఇక్కడ నిలబడాలి. మనం చావుకైనా సిద్ధపడదాం.